శ్రీరామకృష్ణ రామకృష్ణ మిషన్ సాధు సంఘ ఆవిర్భావ గాథ. శ్రీరామకృష్ణను ప్రత్యక్ష శిష్యులు, సన్యాస శిష్యులు. 1 నరేంద్రనాథ్ దత్త, ఆయన స్వామి వివేకానంద. 2 రాకాల్ చంద్ర ఘోష్, స్వామి బ్రహ్మానంద. ఆయన తారక్నాథ్ ఘోషాల్, స్వామి శివానంద సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఆయన శిష్యులు వీళ్ళు. గంగాధర్ ఘటక్, ఆయనే ఇప్పుడు స్వామి అఖండానంద. శరత్చంద్ర చక్రవర్తి, ఆయనే ఇప్పుడు స్వామి శారదానంద. శశిభూషణ్ చక్రవర్తి, స్వామి రామకృష్ణానంద సన్యాస దీక్ష తీసుకున్న నామధేయం. హరినాథ్ చటోపాధ్యాయ, స్వామి తుర్యానంద. రామ్ ఘోష్, స్వామి ప్రేమానంద. శారద ప్రసన్న, స్వామి త్రిగుణాతీతానంద. లాటు మహారాజ్, స్వామి అద్భుతానంద. గోపాల్ చంద్ర ఘోష్, స్వామి అద్వైతానంద. నిత్య నిరంజన్ సేన్, స్వామి నిరంజనానంద. కాళీప్రసాద్ చంద్ర, స్వామి అభేదానంద. జోగేంద్రనాథ్ చౌదరి, స్వామి యోగానంద. సుభాష్ ఘోష్, స్వామి సుబోధానంద. హరిప్రసన్న చటర్జీ, స్వామి విజ్ఞానానంద. లాటు మహారాజ్ మా అబ్బాయి పేరు, మా మామయ్య గారు పెట్టారండి. ఆయన్నే స్వామి అద్భుతానంద. తపస్సు. కొత్తగా స్థాపించబడిన మఠంలో యువ సన్యాసులు తీవ్రమైన తపస్సు, ధ్యానము, అధ్యయనము మరియు ప్రార్థనలతో అత్యంత నిరాడంబరంగా జీవించసాగారు. శ్రీరామకృష్ణుల అస్థికలను మందిరంలో గదిలో ప్రతిష్ఠించి స్వామి రామకృష్ణానంద అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవారు. సన్యాసులు తెల్లవారుజామునే 3 గంటలకు నిద్రించి లేచి ధ్యానంలో మునిగిపోయేవారు. ఈ ధ్యానం రోజంతా, కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగేది. వారు దొరికిన ఆహారంతోనూ సరిపెట్టుకునేవారు. తినడానికి ఏమీ లేని రోజులు కూడా ఉండేవి. ఉడికించిన దొండాకు మరియు అన్నంతో నెలల తరబడి జీవించేవారు. ఆశ్రమంలో ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరికి 2 కౌపీనాలు మాత్రమే ఉండేవి. బయట పనుల కోసం వెళ్ళేటప్పుడు ధరించడానికి అందరికీ కలిపి ఒకే ఒక పంచె, ఒకే పైవస్త్రం ఉండేవి. వారు కటిక నేలపై పరిచిన గడ్డి చాపల మీద పడుకునేవారు. కానీ ఈ అసౌకర్యాలను వారు కించిత్తు కూడా ఖాతరు చేయలేదు. వారు తమ గురువైన శ్రీరామకృష్ణుల పట్ల, ఆయన బోధించిన అత్యున్నత భావాల పట్ల ప్రేమ మరియు భక్తి పారవశ్యములలో మునిగిపోయేవారు. వారి కఠిన సాధన రామకృష్ణ సంస్థ యొక్క భవిష్యత్ అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపే సూక్ష్మభావ తరంగాలను సృష్టించింది. తత్వశాస్త్రము, మతము, చరిత్ర, సాహిత్యము మరియు విజ్ఞాన శాస్త్రాలను అధ్యయనం చేయడంతో పాటు సంగీత గానాలతో, సున్నితమైన పరిహాసాలతో కూడిన వాదనలు, చర్చలతో రోజులను ఆనందంగా గడిపారు. వారి కొన్నిసార్లు మందిరంలో, కొన్నిసార్లు చెట్ల క్రింద, కొన్నిసార్లు శ్మశాన వాటికలో లేదా గంగా తీరంలో రేయింబవళ్ళు జపధ్యానంలో కాలం గడిపారు. మొదట శీల నిర్మాణము, ఆపై ఆధ్యాత్మికతను పెంపొందించండి, ఫలితాలు వాటంతట అవే వస్తాయి అన్న తమ గురువు యొక్క ఆదేశాలకు కట్టుబడి అత్యంత అంకిత భావంతో తమ మనశ్శరీరాలను సమర్పించారు. ప్రేమతో కూడిన క్రమశిక్షణ ద్వారా వారి గురువు అప్పగించిన కార్యమహత్వానికి తనలోని భావాగ్నిని జతకల్పి స్వామి వివేకానంద తమ సోదర శిష్యులను ప్రభావితం చేశారు. స్వామి వివేకానంద యొక్క ఉత్కృష్టమైన భావాల ద్వారా యావత్ ప్రపంచం ఉత్తేజితం కావడానికి చాలా కాలం మునిపే ఆయన సోదర శిష్యుల బారానగర్ మఠంలో ఉన్న రోజుల్లోనే ఈ మహోన్నత భావాలను గ్రహించారు. స్వామీజీ ఈ భావాలను తమకే సొంతమైన ఒక ప్రత్యేక రీతిలో వ్యక్తం చేసినప్పటికీ అవి క్రొత్తవి అయితే కావు. అవి ఆయనకు వారి గురువు నుండి సంక్రమించాయి. తమ సోదర శిష్యుల బుద్ధి క్షేత్ర పరిధులను విస్తృతపరిచిన స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని
భారతీయులకు ఋషుల ద్వారా వారసత్వంగా లభించిన మహోన్నత ఆధ్యాత్మిక సామాజిక విలువలను వారికి వివరించి భారతదేశం పట్ల ప్రేమను గౌరవాన్ని ఇనుమడింపజేశారు. మేధోపరమైన జిజ్ఞాస ఆధునిక సమాజ పరిణామక్రమంలో సారథ్యం వహించగల ఒక సజీవ సమగ్ర హిందూ మతాన్ని రూపొందించాలని తమ కలను సాకారం చేయడంలో అందరూ పాలు పంచుకునేలా వారిని ఒప్పించారు. హిందూ మత పవిత్ర గ్రంథాలను బిగ్గరగా చదివి వివరించడం ద్వారా వారిని సమర్థులైన ధర్మరక్షకులుగా తీర్చిదిద్దడంతో పాటు మతోన్మాద మూఢ విమర్శలను ఎదుర్కొని నిలిచేలా చేశారు. యువ సన్యాసులు తమ భవిష్యత్ కార్యకలాపాల కోసం తమను తాము సిద్ధం చేసుకుంటున్న సమయంలో శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులైన సురేంద్రనాథ్ మిత్ర, బలరాం బోస్, మహేంద్రనాథ్ గుప్తా, చూనీలాల్ బోస్ మరియు గిరీష్ చంద్ర ఘోష్ కొత్తగా ప్రారంభించిన మఠ నిర్వహణ కోసం తమ వ్యక్తిగత సౌకర్యాలను సైతం త్యజించారు. జై శ్రీరామకృష్ణ.